అనేటువంటిది వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు జడ్జి గారు ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా మీరు చూసినారు. మీకు ఆల్రెడీ ఆ కాపీస్ కూడా ఆల్మోస్ట్ వచ్చినాయి మీకు. రెండో దాంట్లో అప్రూవర్గా ఎంతమందిని మార్చిండ్రు. మామూలుగా అప్రూవర్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు. 11 మందిని అప్రూవర్గా మార్చి వీళ్ళని టార్గెటెడ్గా ఏ పద్ధతిలో చెప్పిపిస్తున్నారు అనేది డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. రెండోది కేసు ఇన్ని వందల వేల కోట్ల కేసు అని తీరా చూస్తే ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు మీరు రికవరీ చేసింది లేదనే కామెంట్ కూడా చేశారు. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు తేట తెల్లమైంది ఏంటంటే ఒక పార్టీ కార్యకర్తల నాయకులకే కాకుండా ప్రజలకు కూడా చాలా స్పష్టత వచ్చింది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థల గవర్నమెంట్లు అనుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఈ ప్రత్యక్ష నిదర్శనంగా మరి కేసు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి మా పార్టీ శ్రేణులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా ఈ సందర్భంగా మరి కవిత గారు దగ్గర 164 రోజులు ఎంత సఫర్ అయినరో, ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీడియా పత్రికల ద్వారా కానివ్వండి, ఆమె ఎన్ని కేజీలు తగ్గింది, హాస్పిటలైజ్ కావడం, ఇవన్నీ అంశాలు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్నే ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది. మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జులు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మాట్లాడినది కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు. ఏ పద్ధతిలో కూడా మంచిది కాదు. రెండోది కేసు విషయంలో కానీ, పూర్వపరాలు కానీ, అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, అవన్నీ కాపీలు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. లేదంటే ఆ కాపీస్ కూడా పంపిస్తాం. శ్రేణులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది? కేసులో ఉన్న వాళ్ళు అందరికీ బెయిల్ ఇచ్చారు. కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు, ఉన్నోళ్ళకి అందరికీ బెయిల్ ఇచ్చారు. ఈమెకు బెయిల్ ఎందుకు ఇవ్వద్దో నా అర్థం కాని ప్రశ్న. అంటే బెయిల్ ఇవ్వకుండా ఇంకా పర్మనెంట్గా అక్కడ అన్ననే ఉండాలన్నట్ట. అంటే వాళ్ళ మాట్లాడే విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆ రోజు కూడా వాళ్ళు కేసు ఉందని చెప్పి కవిత గారి ఇంటికి వచ్చినప్పుడు మేమందరం ఉన్నాం అక్కడ. గౌరవప్రదంగా, మర్యాదగా పంపించినాం మేము. కానీ ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయాలలో మీరు మేము అనుకోవచ్చు, ఒకరినొకరు దూషించుకోవచ్చు, ఒకరినొకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ మీరు అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తులని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి వ్యవస్థని ఆలోచన చేయవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తాం. నేను అదే చెప్తున్నా కదా, కేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ అయింది, బెయిల్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? అది బెయిల్ అనేది రొటీన్ ప్రాసెస్ కదా. సిసోడియా గారికి ఇచ్చిన తర్వాత బెయిలు, కవిత గారికి ఇస్తుండ్రు బెయిలు నెక్స్ట్ అని మీ టీవీలు, మీ పేపర్లే రాశారు కదా. అంటే మామూలుగా రొటీన్ ప్రాసెస్ లోపల నెక్స్ట్ మీకు బెయిల్ వస్తుందని చెప్పి మేమెవరో మాట్లాడకముందే మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి,
రాజకీయ నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం. దాంట్లో లింకులు పెట్టడానికి ఏముందని చెప్పి, బెయిల్ అనేది రైట్ కదా. అంటే ఎన్ని నెలలు ఉండాలి? సంవత్సరాల తరబడి ఉండాలా? రెండోది, కేసు ఎందుకు పెట్టినరు కూడా ఈరోజు న్యాయమూర్తి గారు కామెంట్ చేసినటువంటి చాలా డీటెయిల్గా, మీరు ఆఫీస్కు పోయినాక మీరు ఇంకా డీటెయిల్గా తీసుకుంటే ఇంకా చాలా డీటెయిల్గా అక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆర్గ్యుమెంట్లో మా అడ్వకేట్ గారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, న్యాయమూర్తులు ఏం కామెంట్ చేసారు కూడా అవన్నీ చాలా స్పష్టత ఉన్నది. అసలు కేసే ఏమి లేదనేది కదా అక్కడ. మేము డే 1 నుంచి ఏదైతే చెప్పినామో ఈరోజు స్పష్టంగా అదే వచ్చింది. నేనేమంటా అంటే, ఇది రాకూడని బెయిల్ ఏమన్నా వచ్చిందా? రాకూడని బెయిలా ఇది? ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందికి బెయిల్ ఇచ్చారు? లేకపోతే వాళ్ళందరూ లోపల ఉండి కవిత గారికి ఏమైనా బెయిల్ ఇచ్చారా? అంటే కేంద్ర ప్రభుత్వం లోపల సుప్రీంకోర్టు అంతా వాళ్ళ చేతులు ఉందనా మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులన్నీ వాళ్ళ చేతులు ఉన్నట్టు మాట్లాడినట్ట. కాబట్టి బాధ్యత గల వ్యక్తులు దయచేసి అట్లా మాట్లాడద్దు. అరే అక్కడ బెయిల్ వచ్చి దగ్గర దగ్గర 164 రోజుల తర్వాత బెయిల్ వచ్చి ఓ వైపున కుటుంబం కానివ్వండి, రెండో వైపున కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సంతోషపడే సందర్భం కూడా లేకుండా వెంటనే కామెంట్స్ చేస్తారు. రెండు పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. చట్టం తెలిసి రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? తప్పది. బాధ్యత గల వ్యక్తులు ఉండి ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం ఏంది? అంటే కోర్టును ధిక్కరించినట్టే కదా, కోర్టుని న్యాయమూర్తులను ధిక్కరించినట్టే, వాళ్ళని కించపరిచినట్టే కదా. తప్పకుండా ఇది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. నేనేమంటే సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ అంటే LLB చదువుకున్నటువంటి న్యాయవాదులు కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ అది. రాజకీయంగా ఎవరికైనా ఫేవర్ ఉండొచ్చు, ఏ పార్టీలన్నా ఉండొచ్చు, కానీ ప్రొఫెషన్ దగ్గర మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. రెండోది, మన దగ్గర మన టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు. పంచాంగం చెప్పేటప్పుడు మీకు చూస్తారు కదా, అన్ని పార్టీ ఆఫీసులు